సెవెన్ హిల్స్ టీవీకి స్వాగతం. ఈ రోజు వార్తలోని ముఖ్యాంశాలు. చిత్తూరు జిల్లాలో 119 మంది రెగ్యులర్ విద్యార్థులు గత సంవత్సరం ఫెయిల్ అయిన 1395 మంది విద్యార్థులు మొత్తం కలిపి 22,594 మంది విద్యార్థులు 10వ తరగతి పరీక్షలకు హాజరవుతున్నట్లు జిల్లా కలెక్టర్ ఎస్ షణ్మోహన్ పేర్కొన్నారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ ఈ నెల 18 నుండి 30వ తేదీ వరకు ఎస్ఎస్సీ పబ్లిక్ పరీక్షల నిర్వహణ కొరకు జిల్లాలో 116 సెంటర్లు ఏర్పాటు చేసి అన్ని వసతులు కల్పించడం జరిగిందని, ప్రతి సెంటర్ కు ఒక చీఫ్ సూపరింటెండెంట్ మరియు ఒక డిపార్ట్మెంటల్ ఆఫీసర్ ను నియమించడం జరిగిందని తెలిపారు. ఫ్లయింగ్ స్క్వాడ్ 6 బృందాలుగా ఏర్పాటు చేసి జిల్లాలోని 6 కేంద్రాలను సమస్యాత్మక సెంటర్స్ గా గుర్తించి అక్కడ సీసీ కెమెరాలు మరియు సిట్టింగ్ స్క్వాడ్లను ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. విద్యార్థులందరూ ఉదయం పరీక్ష సమయానికి 1 గంట ముందే పరీక్ష కేంద్రాలకు చేరుకోవాల్సిన అవసరం ఉందని, విద్యార్థులు ఎవరు కూడా ఎలక్ట్రానిక్ పరికరాలు మరియు ఇతర వస్తువులు పరీక్ష హాల్ కు తీసుకుని రాకూడదన్నారు. ప్రతి విద్యార్థి పరీక్ష సెంటర్ కు వెళ్లుటకు ఆర్టీసీ బస్సు ఉచితంగా ఏర్పాటు చేశారని తెలిపారు. విద్యార్థులు హాల్ టికెట్ ను సదరు ఆర్టీసీ వారికి చూపించాలన్నారు. ఉదయం 9:30 నుండి మధ్యాహ్నం 12:45 వరకు విద్యార్థులు హాజరు కావాలన్నారు. మన అడ్మినిస్ట్రేషన్ వైపు నుంచి మనం చేసిన ప్రిపరేషన్స్ 2024 సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా చిత్తూరు కలెక్టర్ కార్యాలయంలోని సమావేశ మందిరంలో చిత్తూరు నియోజకవర్గంలో నామినేషన్లు ప్రక్రియ, పోస్టల్ బ్యాలెట్, ఎంసీసీ ఎలక్షన్స్ వ్యయం, ఎస్ఎస్టీ, ఎఫ్ఎస్టీ, విఏటీ, వివిటీ, అకౌంట్స్, ఫిర్యాదులు, రిపోర్ట్స్, రవాణా, పోలింగ్ మేనేజ్మెంట్ టీమ్స్ లోని అధికారులు ఎలక్షన్స్ లో నిర్వహించవలసిన బాధ్యతలపై జిల్లా జాయింట్ కలెక్టర్ మరియు చిత్తూరు నియోజకవర్గం ఆర్ఓపీ శ్రీనివాసులు సమీక్ష సమావేశం నిర్వహించారు. చిత్తూరు నగరంలో 10వ తరగతి పరీక్షలు ప్రశాంత వాతావరణంలో ప్రారంభమయ్యాయి. ఉదయం 9:30 గంటల నుండి మధ్యాహ్నం 12:30 వరకు పబ్లిక్ పరీక్షలు జరిగాయి. పరీక్ష కేంద్రాలను జిల్లా విద్యాశాఖ అధికారి చిత్తూరు పీసీఆర్ స్కూల్లో తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్భంగా డీఈఓ దేవరాజు మాట్లాడుతూ 10వ తరగతి పరీక్షలు ఈ నెల 18వ తేదీ నుండి 30వ తేదీ వరకు జరుగుతున్నట్లు వెల్లడించారు. అవకతవకలకు తావు లేకుండా పకడ్బందీగా పరీక్షలు నిర్వహిస్తున్నట్లు డీఈఓ దేవరాజు వెల్లడించారు. విద్యార్థులు ఎలాంటి మాస్ కాపీకి పాల్పడకుండా చర్యలు తీసుకున్నట్లు తెలిపారు. విద్యార్థులు 1 గంట ముందుగా పరీక్ష కేంద్రానికి చేరుకుని పరీక్షలు రాశారని తెలిపారు. చిత్తూరు నగరంలో ఎన్నికల నియమావళిని పక్కాగా అమలు చేయాలని అసిస్టెంట్ రిటర్నింగ్ అధికారి నగర కమిషనర్ జె అరుణ నగరపాలక అధికారులను ఆదేశించారు. ఈ సందర్భంగా నగరపాలక కమిషనర్ అరుణ మాట్లాడుతూ చిత్తూరు నగరంలో ఎన్నికల కోడ్ అమలవుతున్న తీరుపై క్షేత్రస్థాయిలో తనిఖీలు నిర్వహించామన్నారు. వాటర్ ప్లాంట్ వద్ద రాజకీయపరమైన పెయింటింగ్స్ కనిపించకుండా చేయాలని, పార్టీల జెండాలు తొలగించాలన్నారు. ఎక్కడ రాజకీయపరమైన పోస్టర్లు, బ్యానర్లు, కటౌట్లు ఉండరాదన్నారు. గోడలపై రాసిన రాతలను, బొమ్మలకు పూర్తి స్థాయిలో తెల్ల పెయింట్ పూయాలన్నారు. నగరంలోని రైల్వే స్టేషన్, బస్టాండ్, నగరపాలక సంస్థ పరిధిలో ఉన్న పాఠశాలలు, కాంప్లెక్స్లు తదితర ప్రాంతాలు కమిషనర్ తనిఖీలు నిర్వహించామన్నారు. ఎన్నికల ప్రవర్తన నియమావళి అమలులో భాగంగా ఏమైనా ఫిర్యాదులు వస్తే సత్వరం స్పందించడానికి వీలుగా మొబైల్ బృందాలను ఏర్పాటు చేయించామన్నారు. ఎన్నికలకు సంబంధించిన విధులను పక్కాగా పారదర్శకంగా నిర్వహించాలని కమిషనర్ అధికారులను ఆదేశించారు.
బీసీల వ్యతిరేక పార్టీ తెలుగుదేశం అని ఆ పార్టీ జిల్లా మాజీ ఉపాధ్యక్షులు రావురి ఈశ్వరరావు ఆరోపించారు. ఈ సందర్భంగా చిత్తూరు నగర గురునగర్ కాలనీలో తన నివాసంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో రావురి ఈశ్వరరావు మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీ అభివృద్ధికి తన సొంత నిధులను వెచ్చించి తన వంతుగా ఆవిరామ కృషి చేశానని తెలిపారు. ఆ పార్టీలో బీసీలకు సముచిత స్థానం లేదని, కేవలం బీసీలను అనగదొక్కేందుకు మాత్రమే తెలుగుదేశం పార్టీ ఉందన్నారు. తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు తనను ఆహ్వానించి పార్టీ అభివృద్ధికి కృషి చేయాలని ఆదేశిస్తే సేవలు చేశారని తెలిపారు. 2004వ సంవత్సరంలో టీడీపీ అభ్యర్థిగా పోటీ చేసిన మనోహర్ విజయంలో తన కీలక పాత్ర పోషించారని పేర్కొన్నారు. అయితే తదనంతరం అగ్రవర్ణాలకు చెందిన కొంతమంది కరడుగట్టిన టీడీపీ నాయకులు తనను హేళన చేస్తూ అవమానకరంగా మాట్లాడారని ఆవేదన వ్యక్తం చేశారు. బీసీ నాయకుడిగా తనను గౌరవించకపోగా తన కుటుంబాన్ని వీధిలోకి లాగారన్నారు. తన ఆస్తులను జప్తు చేసే విధంగా ప్రణాళికబద్ధంగా వ్యవహరించారని కంటతడి పెట్టారు. పేరుకు మాత్రమే తెలుగుదేశం పార్టీ బీసీ పార్టీ అని, బీసీలకు ఆ పార్టీ ఇప్పటి వరకు చేసింది ఏమీ లేదని ఆరోపించారు. టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుతో పాటు ఆ పార్టీని నమ్ముకొని తాను వీధిలో పడ్డానని అన్నారు. తెలుగుదేశం పార్టీకి రాజీనామా చేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మద్దతు ప్రకటిస్తున్నట్లు తెలిపారు. ఎప్పుడూ అక్కడికి పోలే. నేను చేసే సేవా కార్యక్రమాలు చూసి నువ్వు పార్టీలోకి రా, చిత్తూరులో నాకు డిస్టర్బ్ గా ఉంది, పార్టీ రాకుండా పోతుందని ఫోన్ చేస్తే నాకు రాజకీయాలు వద్దని చెప్తే వినకుండా 2 సార్లు 3 సార్లు ఆయన ఫోన్ చేసి నన్ను రప్పించుకొని డైరెక్ట్గా 2004లో ఎలక్షన్ అయిన వెంటనే ఆయన నాకు జిల్లా వైస్ ప్రెసిడెంట్ పదవి నాకు కట్టబెట్టడం జరిగింది. ఆయన ఆ రోజు నుండి కూడా తెలుగుదేశం పార్టీలో ఇక్కడ చిత్తూరులో ఒక 4-5 మంది నాయకుల వల్ల నేను మా ఫ్యాక్టరీలు మూతపడింది. ఆ 4-5 మంది అది చెప్పినాను చంద్రబాబు నాయుడికి, ఆయన పట్టించుకోలే. 300 కోట్ల రూపాయల ఫ్యాక్టరీ మూతపడ్డానికి కారణం ఆ 4-5 మంది. ఆ 4-5 మంది ఏ విధంగా మూత చేయించినారంటే, వీళ్ళున్న తెలుగుదేశం పార్టీ అపోజిషన్ 2004 నుండి 2008లో చిత్తూరు ఎమ్మెల్యే దగ్గర ఒక లెటర్ తీసుకొని అతను ఒప్పుకునింది, ఆ లెటర్లన్నీ ఉన్నాయి, అది మన ఎపిసోడ్లో వస్తాయి, తీసుకొని అతను కొట్టేదానికి పోయి మిగిలిన 3 గ్రహాలు లెటర్ తీసి రాజశేఖర రెడ్డి గారికి కన్సర్న్ డిపార్ట్మెంట్లో వాళ్ళకి ఆ లెటర్లు ఇవ్వడం వల్ల సీఎం ఏముంది, ఒక ఎమ్మెల్యే లెటర్ ఇస్తే ప్లీజ్ ఎంక్వైరీ అంటాడు అంతే. కాబట్టి మాకు మహానుభావుడు ఈరోజు బీసీలకి ఎంతో సేవ చేస్తున్నాడు, ఎస్సీలకు సేవ చేస్తున్నాడు, వీకర్ సెక్షన్ సేవ చేస్తున్నాడు జగన్మోహన్ రెడ్డి. నాకు 12 నుండి చెప్పేవాళ్ళు, జగన్మోహన్ రెడ్డి దీనికి రావయ్యా నీకు మంచి చేస్తామంటే ఆయన ఏదో పబ్జీ ఆడుకుంటాడు ఆయన ఆడే పబ్జీ ఇది ఆడిస్తాడు, ఇంకా కూడా ఆడిస్తాడు. ఆయన జగన్మోహన్ రెడ్డిని తక్కువ అంచనా వేసినారు. కానీ నేను ఇంతవరకు నేరుగా ఆయన చూడలే, ఇంట్లో కూర్చొని చూస్తా ఉన్నా. అటువంటి వ్యక్తి ఇండియా కావాలి, జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి ఇండియా కావాలి, ఆంధ్రాకి ఇంపార్టెంట్ గా కావాలి. ఈరోజు ఓడిపోతుంది, అన్ని పార్టీలు గెలిచినట్టు ఓడిపోతే కూడా సింహం దగ్గర నేను ఉంటానని చెప్పిన, అది నా స్టైల్. ఈరోజు చెప్తా ఉన్నా, ఖచ్చితంగా నేను చిత్తూరులో క్యాండిడేట్కి ఇచ్చిన విజయానంద రెడ్డికి, అతను కూడా సేవా కార్యక్రమంలో బ్రహ్మాండం పనిచేస్తున్నాడు. 4-5 ఏళ్ళుగా అతను గెలిపించుకుంటాము. రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సింహం లాంటి వారని, ఆయన చేసిన అభివృద్ధి తనకు బాగా నచ్చిందన్నారు. ఏది ఏమైనప్పటికీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యున్నతికి ఆ పార్టీ చిత్తూరు పార్లమెంట్, చిత్తూరు అసెంబ్లీ స్థానాలకు పోటీ చేస్తున్న అభ్యర్థుల విజయానికి తన వంతు కృషి చేస్తానని హామీ ఇచ్చారు. ఇదిలా ఉండగా తెలుగుదేశం పార్టీ సభ్యత్వానికి చేసిన బీసీ నేత రావురి ఈశ్వరరావుకు వైఎస్ఆర్సీపీ చిత్తూరు అసెంబ్లీ నియోజకవర్గ అభ్యర్థి విజయానందరెడ్డిని అనుచరులతో కలిపి పార్టీ కండువ కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. ఈ సందర్భంగా విజయానందరెడ్డి మాట్లాడుతూ రావురి ఈశ్వరరావు మద్దతు కోరడంతో పాటు తన విజయానికి పాటుపడాలన్నారు. రావురి ఈశ్వరరావు సామాజిక కార్యకర్తలందరికీ ఆదర్శమని కొనియాడారు. తన సొంత నిధులతో పేదలకు పింఛను, బియ్యం ఇచ్చిన ఘనత రావురి ఈశ్వరరావుకు దక్కిందని తెలిపారు. రానున్న ఎన్నికల్లో రావురి ఈశ్వరరావు సేవలను తమ పార్టీ వినియోగించుకుంటుందని పేర్కొన్నారు. ఈ సమావేశంలో మేయర్ ఆముద, చిత్తూరు అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ చూడ చైర్మన్ పురుషోత్తం రెడ్డి, రాష్ట్ర మొదలియార్ కార్పొరేషన్ డైరెక్టర్, కార్పొరేటర్ జ్ఞాన జగదీష్, చిత్తూరు మార్కెట్ కమిటీ చైర్మన్ రాహుల్ రాజారెడ్డి, చిత్తూరు టౌన్ బ్యాంక్ చైర్మన్ రామ్ గణేష్, తనంపల్లి మండల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు పట్నం రాజారెడ్డి, కృష్ణాపురం యాదమరి రామచంద్రారెడ్డి తదితరులు పాల్గొన్నారు.
మా ఎమ్మెల్యే మినిస్టర్ అవుతాడు. ఇంకా మీరు ఇవ్వండి. చాలా ఈశ్వరరావు బీసీ కులానికి సంబంధించిన వ్యక్తి రావూరి ఈశ్వరరావు గారు 20-30 సంవత్సరాల క్రితమే ఆయన పారిశ్రామికవేత్త. ఆయన కష్టార్జితాన్ని ఎంతో ఆయన రక్తం ఒడ్డి తెలుగుదేశం పార్టీని గెలుపులో అనేక సార్లు క్రియాశీలకంగా ఆయన వ్యవహరించారు. మీరు చూస్తే 2004లో చిత్తూరులో తెలుగుదేశం గెలిచిందంటే కేవలం రావూరి ఈశ్వరరావు గారి ద్వారానే గెలిచింది. ఆ రోజు ప్రతి ఎస్సీ కాలనీలో వాళ్ళకు డొప్పులు ఇవ్వడం కానీ, మోటార్ సైకిల్ ఇవ్వడం కానీ, చాలా సహాయ కార్యక్రమాలు ప్రతి ఎస్సీ కాలనీస్ లో కూడా తను చేశారు. అదేవిధంగా ఆటో వాళ్లకు ప్రభుత్వం ఏ విధంగా రేషన్ ఇస్తాదో అదే విధంగా ప్రతి ఆటో వాళ్ళకందరికీ కూడా ఘనత అయింది. అదే విధంగా వాళ్ళకందరికీ బట్టలు, వికలాంగులకు బట్టలు, వాళ్లకు రేషన్, ఇట్లా చెప్పుకుంటా పోతే ఆయన చేసిన సేవా కార్యక్రమాలు ఎన్నో ఉన్నాయి. అటువంటి బీసీ కులానికి చెందిన వ్యక్తికి తెలుగుదేశం ఇంతవరకు మచ్చుకు ఒక మేయర్ గాని, ఒక చైర్మన్, స్టేట్ లెవెల్ చైర్మన్ పోస్ట్ గాని ఏది గాని ఇచ్చిన దాఖలాలు. ఈరోజు ఆయన కనీసం ఇవ్వాల్సిన విలువ గౌరవం అనేది ఏమాత్రం పట్టించుకొని సంప్రదాయం కలిగిన పార్టీ తెలుగుదేశం పార్టీ. ఈరోజు చిత్తూరు జిల్లా పెద్దలు గౌరవనీయులు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారి మాట మీద విశ్వసించి, అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గారు బీసీలకు ఈ దేశంలోనే అత్యధిక ప్రాధాన్యత ఇస్తా ఉండే వ్యక్తిగా జగన్మోహన్ రెడ్డి చేసినటువంటి సంక్షేమాలు, అదేవిధంగా కుల ప్రాతిపదికన ఇస్తా ఉండే పార్టీ పదవులు, వీటన్నిటినీ నచ్చి మా మీద విశ్వాసంతో ఈరోజు మా కుటుంబంలోకి వస్తున్నటువంటి రావూరి ఈశ్వరరావు గారిని మేమందరం కూడా మా కుటుంబ సభ్యుడిగా భావించి కంటికి రెప్పలాగా కాపాడుకోవాల్సిన బాధ్యత మా మీద ఉందని మీకు తెలియజేసుకుంటున్నాను. ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ రాజకీయ పునరావాస కేంద్రంగా మారిపోయిందని తెలుగు యువత రాష్ట్ర అధికారి ప్రతినిధి వరుణ్ కుమార్ ఆరోపించారు. ఈ సందర్భంగా చిత్తూరు తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వరుణ్ మాట్లాడుతూ, తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్న సమయంలో ఏపీపీఎస్సీ ద్వారా 162 గ్రూప్ 1, గ్రూప్ 2 పోస్టుల భర్తీ కోసం అప్పటి ప్రభుత్వం 2018తో నోటిఫికేషన్ విడుదల చేసిందన్నారు. తదనంతరం వైసీపీ ప్రభుత్వం ఏపీపీఎస్సీ చైర్మన్ గౌతమ్ సవాంగ్, కార్యదర్శి పిఎస్ రామాంజనేయులు పోస్టుల భర్తీలో చేతివాటం ప్రదర్శించి అనర్హులకు పోస్టింగ్లు ఇచ్చారన్నారు. ఈ విషయంగా టీడీపీ రాష్ట్ర అత్యంత న్యాయస్థానం హైకోర్టులో కేసు దాఖలు చేసిందన్నారు. అయితే సంబంధిత కేసు కోర్టులో నడుస్తుండగానే ఏపీపీఎస్సీ ద్వారా దొడ్డిదారిన ఉద్యోగాలు పొందిన అధికారులను నేడు ఎన్నికల విధులకు నియమించడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. నియమ నిబంధనలకు విరుద్ధంగా రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్ రెడ్డి పథకం ప్రకారం తన సమీప బంధువులను ఏపీపీఎస్సీ బోర్డు సభ్యులుగా నియమించుకుని తనకు లబ్ధి చేకూరేలా చేసుకున్నారని మండిపడ్డారు. ఇకనైనా రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జవహర్ రెడ్డి స్పందించి సంబంధిత నోటిఫికేషన్ లో ఎంపికైన అధికారుల వివరాలను రాష్ట్ర గవర్నర్ కు నివేదించి వారిని ఎన్నికల విధుల నుంచి తొలగించాలని డిమాండ్ చేశారు. ఈ సమావేశంలో టీడీపీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి సురేంద్ర కుమార్, రాష్ట్ర పార్టీ అధికార ప్రతినిధి సప్తగిరి ప్రసాద్, జిల్లా ప్రధాన కార్యదర్శి కోదండ యాదవ్, జిల్లా పార్టీ కార్యాలయ కార్యదర్శి మోహన్ రాజ్ తదితరులు పాల్గొన్నారు. నియమింపబడ్డారు వీళ్ళందరూ నియామకం ఇంకా చెల్లదు, వీళ్ళు అనర్హులు, సెట్ చేయండి, ప్రాసెస్ మొత్తం 6 నెలల్లో మళ్ళీ మొత్తం రీసెట్ చేసి కొత్త దీనికి వెళ్ళండి, నోటిఫికేషన్ వెళ్ళండి అని చెప్పి హైకోర్టు చెప్తాము. ఇప్పుడు ఈ 162 మంది ఎవరైతే బై మీన్స్ ఆఫ్ ఫ్రాడ్యులెంటో, కరప్టో, ఇంకేదైనా పద్ధతుల ద్వారా వాల్యుయేషన్ జరిగి ఆఫీసర్లు అయ్యారో వీళ్ళల్లో మీరు గుర్తుపెట్టుకోవాల్సింది 30 మంది డిఎస్పీలు, 29 మంది డిప్యూటీ కలెక్టర్లు, 30 మంది డిఎస్పీలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఈ ప్రాసెస్ ద్వారా ఆఫీసర్లుగా నియమింపబడి ఈ సిస్టమ్ లో పనిచేస్తున్నారు. 29 మంది డిప్యూటీ కలెక్టర్లు, ఆర్డీఓలుగా, డిప్యూటీ కలెక్టర్లుగా ఈ రాష్ట్రంలో సేవలు అందిస్తున్నారు. ఇప్పుడు మిమ్మల్ని ప్రశ్న అడుగుతా ఉన్నా,
ఇవాళ ఎన్నికలు జరుగుతున్న టైంలో ఇలాంటి బయాస్డ్ ప్రాసెస్ నుంచి ఆఫీసర్లుగా పుట్టుకొచ్చి నియమితులైనటువంటి అధికారులందరూ కూడా ఎలక్షన్ ప్రాసెస్ ని ఫేర్ గా చేస్తారని చెప్పి గ్యారంటీ ఏంటి? హౌ ఈస్ దట్ వి ఆర్ అష్యూరింగ్? మాకు అష్యూరెన్స్ ఏంటి? హౌ ఆర్ వి ఎన్ష్యూరింగ్ ఫేర్ అండ్ ట్రాన్స్పరెంట్ ఎలక్షన్స్ విత్ దిస్ టెయింటెడ్ ఆఫీసర్స్? టెయింటెడ్ కాకపోతే వీళ్ళేంటి? అన్బయాస్డ్ వాల్యుయేషన్ లేకుండా బయాస్డ్ వాల్యుయేషన్ తో వచ్చి ఏపీపీఎస్సీ ప్రశ్న అన్న, ఇది చాలా సీరియస్ సబ్జెక్టు. మీడియా మిత్రులందరినీ చిత్తూరులో పిలిచి నేను ఎందుకు ఇవాళ 1-to-1 మాట్లాడడం జరిగిందంటే, ఏపీపీఎస్సీ ఉద్యోగస్తుల ద్వారా గ్రూప్ 1 వీళ్ళు, గ్రూప్ 2, గ్రూప్ 3, గ్రూప్ 4 క్యాడర్ విలేజ్ లెవెల్ మండల లెవెల్ అధికారులు కాదు. వీళ్ళందరూ రేపు కాబోయే జిల్లా ఈ డిఎస్పీలు కనుక కన్ఫర్డ్ ఐపీఎస్ వస్తే జిల్లాలో ఎస్పీలు అవుతారు కదా. ఈ డిప్యూటీ కలెక్టర్లు ఆర్డీఓలో కన్ఫర్డ్ ఐఏఎస్ వస్తే జిల్లా కలెక్టర్లు అవుతారు కదా. అంటే ఒక కాన్స్టిట్యున్సీ ఎన్నికలు అంటే దాదాపు ఒక 4-5 కాన్స్టిట్యున్సీలు ప్రభావితం చేసేటువంటి ఎన్నికలు ప్రభావితం చేసే కీలకమైన పోస్టుల్లో 162 మంది అధికారుల్ని ఈ ప్రభుత్వం ఈ ప్రాసెస్ ద్వారా అధికారులుగా నియమించబడిందంటే ఫెయిర్ అండ్ ప్రాసెస్ ఎలక్షన్ ఎలా జరుగుతుంది? అమ్మకానికి ఏపీపీఎస్సీ ఉద్యోగులు అమ్మకానికి పెట్టేశారు ఏపీపీఎస్సీ ఉద్యోగస్తుల్ని. ఏపీపీఎస్సీ ఆస్పిరెంట్స్ ఫస్ట్ టైం భారతదేశంలో ఎక్కడా లేదు ఇది. ఆంధ్రప్రదేశ్ లో ఎన్నికల నోటిఫికేషన్ రాకముందు ఇలాంటి ఆఫీసర్లతో ఆంధ్రప్రదేశ్ ప్రజానికం ఎలక్షన్స్ పోవాల్సిన దౌర్భాగ్యం మనకు ఏర్పడింది. మీరు ఒకటి చూడండి, ఏపీపీఎస్సీని వైఎస్ఆర్సీపీ రాజకీయ భుజనావస కేంద్రంగా వీళ్ళకి ఇష్టమని చెప్పి డీజీపీని తెచ్చుకున్నారు. మళ్ళీ వీళ్ళకి నచ్చలేదని చెప్పి నీ ఒంటి మీద యూనిఫామ్ వద్దు, పోను ఏపీపీఎస్సీ చైర్మన్ గా చేయని చెప్పి గౌతమ్ స్వామిని పంపించారు. పంపించిన తర్వాత ఉదయ్ భాస్కర్ అనే ఒక ప్రొఫెసర్, ఆంధ్ర యూనివర్సిటీ ప్రొఫెసర్ అనుకుంటా, ఆయన్ని ఏపీపీఎస్సీ చైర్మన్ గా పెట్టి తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం. ప్రజాగళం సభ విజయవంతమైందని చిత్తూరు తెలుగుదేశం పార్టీ కార్యనిర్వాహక కార్యదర్శి సురేంద్ర కుమార్ తెలిపారు. చిత్తూరు తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఆ పార్టీ నాయకులతో కలిసి సురేంద్ర కుమార్ మీడియాతో మాట్లాడుతూ రాష్ట్రంలో దుర్మార్గపు పాలన అంతం కావాలంటే తెలుగుదేశం పార్టీ, జనసేన, బీజేపీ కూటమి అభ్యర్థులు విజయం సాధించాలన్నారు. రాష్ట్రంలో ప్రజలు భయప్రాంతాలకు గురవుతున్నారని, ఎన్నికలు ఎప్పుడెప్పుడు వస్తాయని ఎదురు చూస్తున్నట్లు తెలిపారు. ఎన్నికలు ఎప్పుడు వచ్చినా అధికార పార్టీకి వ్యతిరేకంగా ఓటు వేసేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారని తెలిపారు. అధికార వైసీపీకి వెనుదన్నుగా ఉన్న అధికారులు ఇక నుంచి అయినా పక్షపాతంగా వ్యవహరించాలన్నారు. 2 నెలల్లో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వస్తుందని, ప్రజల కష్టాలు తీరుతాయన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా కార్యదర్శి కోదండ యాదవ్, మోహన్ రాజ్, సునీల్ చౌదరి పాల్గొన్నారు. ప్రజాగళం సభ దద్దరిల్లింది. స్వయంగా భారత ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోడీ గారు పాల్గొన్నటువంటి సభ ఆశించిన స్థాయి కంటే కూడా విజయవంతమైంది. రాష్ట్ర నలుమూల నుంచి కూడా సుమారు 10 లక్షల మంది ఈ సభలో పాల్గొని జయప్రదం చేశారు. ఆంధ్ర రాష్ట్ర చరిత్రలో నభుతో నా భవిష్యత్తు అనే విధంగా ఈ సభ జరిగింది. ఈ సభ ద్వారా ఈ రాష్ట్రానికి స్వయంగా ప్రధానమంత్రి గారు, తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు, అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారు, జనసేన పార్టీ అధ్యక్షులు, రాష్ట్ర బీజేపీ అధ్యక్షురాలు గవర్నర్ శ్రీమతి పురంధేశ్వరి గారు ఒక స్పష్టమైన సందేశం ఇవ్వడం జరిగింది. వేరైనా కూడా 3 పార్టీల అజెండా ఒకటే, విధ్వంసమైపోయిన రాష్ట్రాన్ని మరీ ప్రగతి వైపుకు నడిపించడం కోసం రాష్ట్ర అభివృద్ధి, ప్రజాస్వామ్యమే పరిరక్షణ, ప్రజా సంక్షేమం, ఈ 3 కార్యక్రమాలు ఉమ్మడి అజెండాగా పెట్టుకొని ప్రజల ముందుకు వెళ్తున్నాం. దీనికి ప్రజలంతా కూడా నిండు మనసుతో ఆశీర్వదించారు.